లిల్లీ పూలకు మార్కెట్లో మంచి గిరాకీ ధర ఉంది. రోజువారీగా కోతకు వస్తూ స్థిరమైన ఆదాయం లభిస్తుండటంతో ఈ పంట సాగుకు చిన్న సన్నకారు రైతులు మొగ్గు చూపుతున్నారు. పూల దండల తయారీలో ఈ పూలు విరివిగా ఉపయోగిస్తారు. బొకేల తయారీలో కూడా వీటి పూల కాడల వినియోగం బాగా పెరిగింది. కాబట్టి లిల్లీ పూలకు ధర, మార్కెట్ విషయంలో ఇబ్బందులేమీ లేవు. అందుకే లిల్లీ పూల సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలపై నేలతల్లి ప్రత్యేక కథనం. నీరు సులభంగా ఇంకిపోయే ఇసుకతో కూడిన గరపనేలలు, ఒండ్రు భూములు లిల్లీ సాగుకు అనుకూలం. భూమిలో సేంద్రియ పదార్థం మెండుగా ఉంటే లిల్లీ నాణ్యమైన పంటనిస్తుంది. నీరు నిలిచే భూముల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి చౌడు, ఉప్పు ప్రభావమున్న భూముల్లో కూడా మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఈ పంటను లాభసాటిగా సాగు చేయవచ్చు. సూర్యరశ్మి బాగా సోకే నీడలేని ప్రదేశాలు ఈ పంటకు అనుకూలం. లిల్లీ సాగుకు బాగా దుక్కి చేసిన పొలానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి బాగా కలియ దున్నుకోవాలి. 3 సంవత్సరాల వయసుగల పంట నుండి మార్చి, ఏప్రిల్ మాసాల్లో తవ్వి సేకరించి 4 నుండి 6 వారాలు నీడలో ఆరబెట్టిన దుంపలను నాటేందుకు ఉపయోగించాలి. వీటిలో సుమారు 2 నుంచి 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగి 30 నుంచి 40 గ్రాముల బరువున్న ఆరోగ్యమైన దుంపలు ఎంపిక చేసుకోవాలి. అప్పుడే తవ్విన దుంపలు, చిన్న సైజు దుంపలు నాట్లకు పనికిరావు. వీటిని నాటిన తోటల్లో కేవలం ఆకులు మాత్రమే ఎక్కువగా వచ్చి పూలు సరిగా రావు. నాటుకు తల్లి దుంపలు కూడా చాలా మంచిది. లిల్లీ పంట నాట్లకు మే, జూన్ మాసాలు అనువైనవి. ఈ కాలంలో నాటిన పంట సెప్టెంబర్, అక్టోబర్ మాసాల నుండి పూలు పూయడం ప్రారంభమై మార్చి వరకు లాభదాయకమైన దిగుబడులను ఇస్తాయి. నాట్లకు ఎంపిక చేసుకున్న దుంపలను నాటే ముందు విత్తన శుద్ధి చెయ్యాలి. దీనివల్ల నాటిన తర్వాత దుంపకుళ్ళు తెగుళ్లను నివారించవచ్చు. తర్వాత దుంపలను పాదుల్లో కానీ లేదా బోదెల పక్కగా కానీ వరుసకు 30 సెంటీమీటర్లు, మొక్కకు 10 నుండి 15 సెంటీమీటర్ల దూరం ఉంచి నాటుకోవాలి. ఇసుక వరుస భూముల్లో దుంపలను కాస్త లోతుగాను, బరువు నేలల్లో తక్కువ లోతులో నాటుకోవాలి. దుంపలు నాటే ముందు పొలానికి తగినంత తేమ ఉండే విధంగా నీరు పెట్టి నాట్లు వేసుకోవాలి. దుంపలు నాటిన వెంటనే మళ్లీ నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే దుంపలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. దుంపలు మొలకెత్తిన తరువాత రెండో తడి ఇవ్వాలి. ఆపై వాతావరణ పరిస్థితులను బట్టి 5 నుండి 6 రోజులకొకసారి నీరిస్తే సరిపోతుంది. దుంపలు నాటిన 3 నెలల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. పొలంలో ఎండిన ఆకులు, పూలు, కోసేసిన కాడలు ఎప్పటికప్పుడు తొలగించాలి. దీనివల్ల పంట ఆరోగ్యంగా ఉంటుంది. దుంప నాటిన 90 నుండి 95 రోజుల తర్వాత మొక్కలు పూతకొస్తాయి. విడిపూలకైతే పూలు విచ్చుకున్న తర్వాత కోయాలి. బొకేలకైతే పూల కాడలో 1 నుండి 2 పూలు విచ్చుకున్నప్పుడే కత్తిరించాలి. పూల కోతను ఉదయం లేదా సాయంకాలం చల్లని వేళ చేస్తే మంచిది. సగటున ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ్ల పూలు లేదా 1 నుండి 2 లక్షల పూలకాడల దిగుబడి వస్తుంది. లిల్లీ పంట 2 కార్సి పంటలను పొందవచ్చు.